జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్న యూట్యూబ్ ఫ్యామిలీ, నేను చాలా మంచిగా ఉంటారు గైస్. ఈ వీడియోలో అయితే మన గణేష్ మ్యాచ్ కి సంబంధించి చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. మొత్తం వీడియో అయితే తప్పకుండా లాస్ట్ అయితే ఎంజాయ్ చేయండి. ఈ వీడియోలో అయితే స్నేక్స్ పైన ఫస్ట్ కోటింగ్ చేసి హైగ్రోస్కోపిక్ జ్యువెలరీ పైన కూడా ఫస్ట్ కోటింగ్ అయితే చేసిస్తాం. అలాగే ఈ రోజు అయితే జన్మాష్టమి, మీ అందరికైతే హ్యాపీ కృష్ణాష్టమి. ఇక ఈ రోజు అయితే మనం చిన్న ఈవెంట్ చేద్దామని అనుకున్నాం. ఒకవేళ ఈవినింగ్ లో ఒక చిన్న ఈవెంట్ చేస్తే చేయొచ్చు. 100% ఛాన్సెస్ అయితే లేవు చేయమని, ఎందుకంటే వర్క్స్ ఇంకా చాలా డిలేనే ఉన్నాయి. మనం ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి వినాయక చవితికి. ఆ డేస్ లో మనం వినాయకుడు కంప్లీట్ చేయాలి. పండుగ కంటే ఒక 2 days ముందు అయితే గణేశుడు కంప్లీట్ చేసి మొత్తం మండపంలో అయితే పెట్టాలి. అండ్ అలాగే 26th ఆగమన్ ఉంది, అందుకనేసి ఒక 2 days ముందు అయితే రెడీ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ వీడియోలో అయితే మొత్తం స్నేక్స్, మన గణేశుడు కట్ట టోటల్ 6 స్నేక్స్ అయితే ఉన్నాయి. పైన అయితే 5 ఉన్నాయి, కింద అవడానంలో ఒక స్నేక్ అయితే ఉంటుంది. అండ్ తప్పకుండా వీడియోకి అయితే మొత్తం లాస్ట్ అయితే చూడండి, వాచ్ టిల్ ది ఎండ్. ఇప్పుడైతే మాటలు కలర్ వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. చూసుకోవచ్చు, మనం నిన్న ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన ఫ్లాగ్స్ అయితే ఇంకా ఆడనే ఉన్నాయి. అదైతే ఇంకా 2-3 days ఆడనే ఉంటుంది. ఇంకా చూసుకోవచ్చు గణేశుడు గారు అప్డేట్స్ అయితే ఈ రోజు అయితే మనం వైట్ కోట్ అయితే చేయము, స్నేక్స్ పైన వర్క్స్ అనేవి చేసుకుంటాం. అండ్ అలాగే ఈ రోజు అయితే కృష్ణాష్టమి, జన్మాష్టమి అయితే ఉంది. అందరికైతే హ్యాపీ జన్మాష్టమి. చూసుకోవచ్చు, ఇప్పుడైతే మనం స్నేక్స్ పైన బ్రౌన్ కలర్ తోని ఫస్ట్ కోట్ అయితే చేయాలి. ఆ బ్రౌన్ కలర్ అనేది చూపెడతా ఒకసారి మీకు ఏ షేడ్ అనేసి. ఇదిగోండి అయితే ఇదే అయితే మనం బ్రౌన్ కలర్ యూజ్ చేస్తాం. దీంట్లో కొంచెం వాటర్ కలపాలి, ఎందుకంటే ఫస్ట్ కోట్ కొంచెం ఎక్కువ వాటర్తో ఉంటే దానిపైన సెకండ్ లేయర్ అప్లై చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియోలో అయితే మనం హైగ్రోస్ స్వామికి సంబంధించి జ్యువెలరీ వర్క్స్ అనేది స్టార్ట్ చేసాం. ఇక్కడైతే కొంచెం స్టార్ట్ అయింది. అండ్ అలాగే జగన్నాథ్ స్వామి కూడా ఆల్మోస్ట్ జ్యువెలరీకి ఎల్లో కలర్ సంబంధించి ఫస్ట్ కోట్ అయిపోతుంది ఈ వీడియోలో. అండ్ అలాగే నేను అనుకొని వైట్ కోట్ అనేది రేపటి వరకు అయితే మనం మొత్తం కంప్లీట్ చేసేస్తాం. రేపు అనేది వైట్ కోట్. అండ్ అలాగే గణేశుడు పైన బిడ్డ ఎల్లో కలర్ అయితే ఇక్కడ పెట్టి ట్రై చేసినాం. డైరెక్ట్ ఎల్లో కలర్ చేస్తే చూసుకోవచ్చు కదా, డైరెక్ట్ ఎల్లో కలర్ చేస్తే ఇలా వస్తుంది, మొత్తం కొంచెం డార్క్ వస్తుంది. ఈడ చూడొచ్చు, వైట్ పైన చేస్తే కొంచెం మంచిగా వస్తుంది. ఇక ఇప్పుడైతే మాటలు కాకుండా మనం స్నేక్స్ పైన బ్రౌన్ కలర్ అప్లై చేయడం స్టార్ట్ చేసేద్దాం. సో చూసాను కదా, మొత్తానికి అయితే ఇప్పుడైతే మార్నింగ్ అప్డేట్స్ ఇవి. ఇక్కడైతే నేను కలర్ బాక్స్ దీన్ని మిక్స్ చేయాలి కదా, కలర్ అనేది కెమికల్ అంతా పైకి వస్తుంది, కలర్ అనేది కింద ఉంటుంది. మిక్స్ చేయడానికి ఒక టూల్ అయితే ఉంది, ఆ టూల్తోనైతే మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసుకోవచ్చు, మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే కలర్ అనేది దాని మొత్తం కింద మొత్తం బేస్మెంట్, ఏదైతే ఇది శీషం డబ్బీ అయితే అనిపిస్తుంది కదా, దీంట్లో మొత్తం బేస్మెంట్ లా ఉంటుంది. అదైతే కొంచెం మిక్స్ మంచిగా చేస్తే కలర్ క్వాలిటీ అనేది మంచిగా అయిపోతుంది. అండ్ దాని తర్వాత మనం ఈ టూల్ అయితే క్లీన్ చేసుకున్నాం. మొత్తానికి అయితే వీడియో అయితే మొత్తం రికార్డ్ అయితే చేసిన. అండ్ అలాగే కలర్లో అయితే వాటర్ కలపాలి, ఎందుకంటే ఫస్ట్ కోట్ అనేది కొంచెం ఎక్కువ వాటర్తో ఉంటే దానిపైన వేరే కలర్ చేయడానికి ఈజీగా అవుతుంది. మనం డైరెక్ట్ చేసినాం అనుకోండి, ఈ కలర్ థిక్నెస్ ఎక్కువ ఉంటే దానిపైన ఇంకో వేరే కలర్ అప్లై చేయడానికి కొంచెం హార్డ్గా అవుతుంది. లేకపోతే సన్న ఇట్లా తక్కువ థిక్నెస్ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. అండ్ అలాగే ఈ కలర్ అనేది చాలా ఎక్కువ డార్క్ టోన్. మనమైతే దీనిలో కొంచెం ఎల్లో అయితే కలిపినాం లైట్ చేయడానికి, ఎందుకంటే వైట్ కలిపితే అదొక వేరే షేడ్ వస్తుంది, ఎల్లో కలిపితే చాలా మంచి షేడ్లో అయితే వచ్చింది. మనం స్నేక్స్ పైన చేసినాం, చాలా అవసరం లుక్ అయితే వచ్చింది. చూపెడతా మీకైతే ఫైనల్ లుక్ ఎలాగ వచ్చింది. మొత్తం వీడియో అయితే ఎండ్ వరకు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో అనేది అప్డేట్తో నిండి ఉంది. చూసుకోవచ్చు, మనం దీంట్లో అంటే చూసుకోవచ్చు ఒక ఎంటీ బాక్స్లో అయితే కలుపుకున్నాం మొత్తం కలర్ అనేది, ఎందుకంటే క్యాప్లో అయితే పట్టదు. ఇది ఒక ఎంటీ బాక్స్లో ఉంటే సేఫ్గా ఉంటుంది అనేసి దాంట్లో కలుపుకుంటున్నాం మొత్తం. ఇప్పుడైతే నేను ఒక్కసారి అయితే ఇది డైరెక్ట్గానే అప్లై చేసినా ఎలా ఉంటుందని, కానీ చాలా ఎక్కువ డార్క్ అయింది. మళ్ళీ ఎల్లో అయితే తర్వాత కలిపిన, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. అన్ని క్లిప్స్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. వీడియో అనేది ప్రాబబ్లీ ఒక 9 to 10 minutes అయితే ఉంటుంది, ఎందుకంటే అప్డేట్స్ అనేవి వీడియోలో ఎక్కువ ఉన్నాయి. ముందు అయితే మనం గణేశుడు 3 faces పైన కవర్ అనేది ఇట్లా కవర్ కప్పేసినాం. చూసుకోవచ్చు, ఎందుకంటే స్నేక్స్ పైన కలర్ చేస్తే అదంతా డాట్స్ అనేవి కింద పడితే ఆ మెయిన్ 3 faces పైన ఉన్న వైట్ కోట్ అంతా ఖరాబ్ అవుతుంది అనేసి అలా వేసినాం. ఇంకా చూసుకోవచ్చు, మొత్తానికి అయితే బ్రష్లా అప్లై చేసేస్తున్నాం, బ్రష్ అని మొత్తానికి అయితే స్నేక్స్ పైన. ఇగోండి, ఇదైతే చాలా ఎక్కువ డార్క్ అనిపించింది నాకు, ఒక్కసారి ఇంతే అప్లై చేసిన. ఇక దాని తర్వాత కొంచెం లైట్ అనిపిస్తుంది. ఇది చూసుకోవచ్చు, దీనిలో అయితే ఎల్లో కలిపిన. ఇప్పుడైతే చాలా అవసరం అయితే లుక్ వస్తుంది. అండ్ అలాగే ఇదైతే ఫైనల్ కాదు, దీనిపైన ఇంకా షేడ్స్ అనేవి అప్లై కావాలి. అండ్ వీడియో అనేది మొత్తం అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వేసి పెట్టిన, లేకపోతే అయితే నాకు యాక్చువల్గా కలర్ వేయడానికి ఒక ½ hour అయితే పడింది స్నేక్స్కి. ఫస్ట్ కోట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, దానిపైన షేడ్స్ చేయడం కొంచెం హార్డ్ ఉంటుంది. అండ్ మనమైతే స్నేక్స్ మొత్తం అంటే కింద నుంచి పైకి వరకు మొత్తం అయితే స్నేక్స్కి కలర్ చేసేస్తున్నాం. అండ్ మనమైతే 5 పడగలు చేసినాకైతే చాలా డీటెయిల్తో అయితే చేసేసినాం. మొత్తం అయితే స్నేక్స్ అనేది కార్డ్బోర్డ్తో చేసి దాని జేవైర్తో సపోర్ట్ ఇచ్చడం జరిగింది. మన ఛానల్ పైన అవన్నీ వీడియోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి పోయి అయితే అందరైతే చెక్అవుట్ చేయండి.
అండ్ కదా అలాగే ఒక స్నేక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్నేక్స్కి నేను ఎడ అయితే వైట్ కలర్ ఎక్కువ ప్లేస్ అయితే వదులుతున్నా, ఆడైతే ఒక వైట్ కలర్లో పామ్కి సంబంధించి గొంతు అనేది వస్తుంది, దానిపైన బ్లూ కలర్తో షేడ్స్ అనేవి వస్తాయి. చూసుకోవచ్చు సెకండ్ స్నేక్కి సంబంధించి వర్క్స్ అనేది చేసుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువ ఉంది కలర్ చేయడానికి. చూసుకోవచ్చు మీరైతే నా చెయ్యనే సరిపోతుంది యాక్చువల్గా దాని లోపటి వరకు, కానీ మనం బ్రష్ సాయంతో మొత్తం లోపటి వరకు కింద ఏడెన్ నుంచి అయితే స్నేక్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఆడ నుంచి మొత్తం స్నేక్స్ ఫేస్ వర్క్ మొత్తం అయితే కలర్ చేసుకుంటానే వస్తున్నాం. అండ్ అలాగే మధ్యలో చిన్న చిన్న వైట్ డాట్స్ లాగా ప్లేస్ అనేది ఉండిపోయింది, ఆడైతే మనం మళ్ళీ ఇంకోటిసారి అయితే చేసేసినాం కలర్ అనేది. అండ్ అలాగే మనం షేడ్స్ అనేవి వస్తాయని చెప్పినాక ఆ షేడ్స్లో ఇంకా మంచిగా అయిపోతుంది. అండ్ అలాగే చూసుకోవచ్చు పైకి వరకు ఈడైతే కలర్ చేస్తాము ఈడ పైన, అండ్ అలాగే ఇట్స్ సైడ్స్లో వస్తుంది. ఏ విధంగా అయితే ఇటు సైడ్ వచ్చింది కాక సేమ్ చూసుకోవచ్చు మొత్తం ఎలాగైతే వచ్చింది సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ అయితే కలర్ వచ్చేస్తుంది, మొత్తం పామ్కి ఉన్న కలర్ వస్తుంది. అండ్ అలా కింద గ్రే కలర్ కొండలు అయితే ఉన్నాయి ఈసారి. అండ్ చూసుకోవచ్చు మన పామ్కి సంబంధించి ఫేస్ ఏ విధంగా అయితే ఉంది, మొత్తం అయితే డీటెయిల్తో చేయడం జరిగింది, కళ్ళు అవన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు అయితే మనం ఒక్కసారి ఫోన్ అయితే ఇట్లా లోపల చేసి చూపెడుతున్నాం, మొత్తం దగ్గర నుంచి చూసుకోవచ్చు వైట్ చిన్న స్పాట్స్ లాగా అయితే ఉండిపోయింది. అండ్ అలాగే మధ్యలో అయితే ఇంకా ఒక వైట్ కోటింగ్ అనేది రావాలి. అండ్ చూసుకోవచ్చు మొత్తానికి అయితే రుద్రాక్షంకి బ్రౌన్ ఉంటుంది అనేసి బ్రౌన్ అయితే చేసినా మళ్ళీ ఆ డీటెయిల్తో చేయలేదు అంటే ఆడ ఇంకా జాయింట్ చేయాలి రుద్రాక్ష. అండ్ అలాగే ఇదైతే మన చెప్పిన 6 స్నేక్స్ అని ఉన్నాయి, 5 అయితే పైన ఉన్నాయి, ఒక స్నేక్ అనే వడ్డానంలో అయితే ఉంది చూసుకోవచ్చు. ఈ స్నేక్ ఇవిట బ్రౌన్ కోటింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక దానికి ఇంకొక షేడ్స్ అయితే ఇవ్వాలి, అప్పుడైతే డీటెయిల్గా ఇచ్చేద్దాం, ఇంకో కోట్ చేసినాక షేడ్ ఇచ్చేద్దాం. ఇక మొత్తానికి అయితే ఈ వీడియోలో చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం హైగ్రియా స్వామికి బిట్ట కలర్ చేయాలి గోల్డెన్. అండ్ ముందైతే నేను అనుకున్న హెయిర్కి బిట్ట బ్రౌన్ కలర్ చేసిద్దామని, కానీ ఇప్పుడైతే ముందైతే మనం స్కిన్ టోన్ ఇచ్చినాకనే హెయిర్స్కి బ్రౌన్ కలర్ చేసినాక బ్లాక్ అయితే చేయాలి. దాని ముందైతే ఇప్పుడు మనం జగన్నాథ్ స్వామికి బ్రౌన్ కలర్ అయితే చేస్తున్నాం, ఎందుకంటే బ్లాక్ ఉంటాడు మన జగన్నాథ్ స్వామి బ్లాక్ కలర్లో ఉంటాడు, కానీ దానికంటే ముందు ఒక 2 కోట్లు వేస్తే ఆ బ్లాక్ కలర్ అనేది ఇంకా చాలా మంచిగా వస్తుంది, అందుకనేసి ముందైతే ఇది బ్రౌన్ అయితే చేసినాం. అండ్ అలాగే హైగ్రియా స్వామికి బిట్ట మనం ఇది గోల్డెన్ జ్యువెలరీకి అయితే స్టార్ట్ చేసేసినాం. ఈవినింగ్ అప్డేట్లో అయితే మనం జ్యువెలరీ మన హైగ్రియా స్వామికి సంబంధించి పంచవర్క్స్ బిట్ట స్టార్ట్ చేసేద్దాం, క్లాత్ వర్క్ అనేది హైగ్రియా స్వామికి. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు మొత్తం కిరీటం పైన కానివ్వండి మొత్తం జ్యువెలరీకి ఎల్లో కలర్ అనేది అప్లై అయిపోతుంది, దానిపైన గోల్డెన్ కలర్ అనేది ఇంకా చాలా మంచిగా వస్తుంది. అండ్ అలాగే జగన్నాథ్ స్వామికి సంబంధించి 3 విగ్రహాలకి బిట్ట జ్యువెలరీ కలర్ అయితే చూసుకోవచ్చు. మనమైతే ముందు చేసిన కలర్ అండ్ దాని తర్వాత ఆఫ్లైన్ లో ఇంకో కలర్ అయితే ట్రై చేసిన. నేను అనుకుని గోల్డెన్ కలర్ కింద విగ్రహాలకి గోల్డెన్ కలర్ కి సపోజ్ మనం పైన విగ్రహాలకి అయితే ఇట్లాంటి ఎల్లో అయితే వేస్తున్నాం, కానీ కింద విగ్రహాలకి కొంచెం డిఫరెంట్ ఎల్లో అనేది చేస్తున్నాం. చూసుకోవచ్చు ఆ డిఫరెంట్ ఎల్లో అనేది కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తుంది, ఒకసారి ట్రై అయితే చేయాలి. అండ్ అలాగే ఇటు సైడ్ విగ్రహాలకి అయితే జ్యువెలరీ వస్తుంది, ఆడబెట్ట మనం ఇది ఎల్లో చేసేసినాం. యాక్చువల్గా మనం ముందు అయితే ఈ కలర్స్ అయితే వాడినాం, పైన మొత్తం గణేశుడికి ఇవే వాడతాం, కింద విగ్రహాలకి ఇవైతే వాడుతున్నాం. చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్ అయితే ఉంది 2 కలర్స్. అండ్ ఇప్పుడైతే మనం ఇవేకైతే వీడియోలో చేసుకున్న అప్డేట్స్ చూసుకోవచ్చు. వీడియోలో మనం స్నేక్స్ అనేవి ఫస్ట్ కోటింగ్ అయిపోయింది, అంటే యాక్చువల్గా ఇప్పుడు కలర్స్ అనేవి దబ్బున అన్ని వర్క్స్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే వినాయక చవితి ఇంకా చాలా తక్కువ రోజుల్లో ఉన్నాయి. ఆ డేస్లో మొత్తం గణేశుడు కంప్లీట్ కావాలంటే చాలా హార్డ్ వర్క్ అయితే మనం చేయాలి. అండ్ ఇప్పుడైతే మనం ఈవినింగ్ అప్డేట్స్ తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఈవినింగ్ అప్డేట్స్లో అయితే మనం మెజర్లీ మొత్తం వైట్ కోట్ అయితే కంప్లీట్ చేసి జ్యువెలరీ పైన ఫస్ట్ కిరీటాల పైన అయితే స్టార్ట్ చేసేస్తాం, అందుకని ఈవినింగ్ అప్డేట్ అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడండి. సో చూసినారు కాక మొత్తానికి అయితే గణేష్ మ్యాచ్కి సంబంధించి మొత్తం 5 పడగల స్టేషన్ కంప్లీట్ అయిపోయింది, అంటే ఫస్ట్ కోటింగ్ అయింది. ఇప్పుడైతే ఆ ఫస్ట్ కోటింగ్లో ఏమేమి వర్క్స్ అయితే అంటే ఇప్పుడైతే దీంట్లో ఈడైతే లైటర్ షేడ్ అయితే ఇవ్వాలి, ఇక్కడ కొంచెం లైటర్ షేడ్ అయితే వస్తుంది. అండ్ అలాగే మధ్యలో ఏదైతే వైట్ కలర్ ఆ డిజైన్ అయితే ఉంది కదా దానిపైన బ్లూ కలర్ తోని లైన్స్ టైప్ ఒక డిజైన్ అయితే రాబోతుంది, ఇంకా చాలా వర్క్ అనేది ఉంది. స్నేక్ కి అయితే జస్ట్ ఇంకా ఫస్ట్ కోటింగ్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ అప్డేట్స్ అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడండి. ఇవేగైతే మనం ఈ వీడియోలో చేసిన అప్డేట్స్ అందరికైతే టాటా బై బై.